చేస్తున్నావా అని అడుగుతూ ఉంటే, అవును మరి, అక్కడ జరిగేది చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. అసలు అవని అక్క గురించి తెలుసుకోవడం, అత్తయ్య అంత కాస్ట్లీ కార్ని అక్షయ్ బావ గారికి ఎలా కొనాలనుకున్నారు, పైగా వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడు ఇక పెద్దావిడైతే అవని మీద కోపమైతే అక్షయ్కి కారు కొనకుండా పార్వతి ఎందుకుంటుంది, పార్వతికి అక్షయ్ అంటే ప్రాణం అని చెప్తూ ఉంటుంది పెద్దావిడ. చూడు, ప్రతిదీ కూడా భూతద్దంలో చూడాలని అనుకోవద్దు. ఎందుకంటే అవని తప్పు చేసింది, నేను కాదనడం లేదు. కానీ అవనిని ప్రతి విషయంలో తప్పు పట్టకూడదు. చెయ్యిన తప్పుకి తన మీద నింద వెయ్యకూడదు కదా అని అంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఈ ముసలిది కూడా నాకు అర్థం కావడం లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఇక చక్రపాణి అయితే ఫోన్ చేస్తాడు పల్లవికి. ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటే, ఏం చేయడం లేదు డాడ్, అవనిని అక్షయ్ని ఎలా బయటికి గెంటాలని రకరకాల ప్లాన్లు వేస్తున్నాను అని అంటూ ఉంటుంది పల్లవి. అయితే అవును, సాయంత్రం మమ్మల్ని కూడా పార్టీకి పిలిచారు అని అంటూ ఉంటాడు చక్రపాణి. మేం కూడా సాయంత్రం వస్తాము అని అంటూ ఉండగా, రండి డాడీ, అసలు ఇంట్లో వీళ్ళని చూస్తుంటే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. ఒకసారి నా మాట విన్నట్టే ఉంటున్నారు, మరొకసారి కావనినే పొగుడుతూ ఉంటున్నారు. అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది పల్లవి. అయితే సాయంత్రం వస్తాం కదా, ఏదో ఒక ప్లాను తెలుస్తుందిలే అని అంటూ ఉంటాడు చక్రధర్. ఇక సాయంత్రం అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇంతలో ఇక అక్షయ్ మేనమామ అయితే మళ్ళీ రాజేంద్ర ప్రసాద్కి కాల్ చేస్తాడు. అక్షయ్ మేనమామ నెంబర్ చూసి రాజేంద్ర ప్రసాద్ వీడు మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నాడు ఏంటి అని తను ఎంతగానో టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఎందుకు చేసావురా మళ్ళీ ఫోను అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అప్పుడే ఇక ఎందుకు చేస్తాం బావా, ఈరోజు నా మేనల్లుడు, అదే మా అక్క కొడుకు, నీకు మా అక్కకి పుట్టినవాడు అక్షయ్ బర్త్డే కదా, అందుకని అక్షయ్ బర్త్డే రోజు అక్షయ్కి తన పుట్టుక గురించి నిజం తెలియకుండా ఉండాలంటే నువ్వు నాకు వెంటనే 2 లక్షలు డిపాజిట్లో వెయ్యి అని అంటూ ఉంటాడు అక్షయ్ మేనమామ. అయితే అప్పుడే వెంటనే రాజేంద్ర ప్రసాద్ ఏమీ చెప్పకుండా ఫోన్ అయితే పెట్టేస్తాడు. రాజేంద్ర ప్రసాద్ ఫోన్ పెట్టేయగానే అప్పుడే ఇక అక్షయ్ మేనమామ అయితే, అంటే ఇవ్వననే కదా దీనికి అర్థం, నేను వసూలు చేసుకోకుండా ఎలా ఉంటాను బావా అని అనుకుంటూ వెంటనే పార్వతికి కాల్ చేస్తాడు. అప్పుడు ఇక పార్వతి అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత అక్షయ్కి కన్న తల్లి కానీ పార్వతి గారు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు. అది విని పార్వతి షాక్ అయిపోతూ, ఎవరు నువ్వు అని నిలదీస్తూ ఉంటుంది. నేను అనురాధ తమ్ముణ్ణి, అంటే అక్షయ మేనమావుని. అక్షయ్ నీ కొడుకు కాదని నాకు, మీ ఆయనకి, నీకు తప్ప ఎవరికీ తెలియదు కదా, ఆ ఒక్కరిని నేనే. ఇప్పుడు 10 మందికి తెలియాలంటే నేనొక్కడిని నోరు విప్పితే చాలు కదా అని అడుగుతూ ఉంటాడు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు పార్వతిని. అప్పుడు ఇక పార్వతి అయితే ఏం కావాలి నీకు అని అడుగుతూ ఉంటుంది. నాకు 2 లక్షల డబ్బు కావాలి, లేకపోతే ఇప్పుడు పార్టీలోకి వచ్చి నిజం చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు. ఆ మాట విని అప్పుడే ఇక పార్వతి అయితే నీకు 1 రూపాయి కూడా ఇవ్వను, నువ్వు వచ్చి చెప్పినంత మాత్రాన మా అక్షయ్ నమ్మేస్తాడనుకుంటున్నావా అని అంటూ ఫోను పెట్టేస్తుంది. అలా ఫోను పెట్టేసి ఏదో ధైర్యంగా ఫోన్ మాట్లాడి పెట్టేశాను, కానీ ఇప్పుడు మాత్రం నాకు చాలా టెన్షన్గా ఉంది, అసలు ఏం జరుగుతుందో అని బాధపడుతూ ఉంటుంది పార్వతి. అయితే ఇక సాయంత్రం పార్టీ అయితే మొదలవుతుంది. సాయంత్రం పార్టీలోకి పార్వతి రాజేంద్ర ప్రసాద్ ఇద్దరూ కూడా డబ్బులు ఇవ్వలేదని అక్షయ్ మేనమామ అయితే వచ్చేస్తాడు. పార్టీ రోజు ఎలాగైనా సరే అవమానించాలని చెప్పి అవనిని కూల్ డ్రింక్లో మందు కలిపేస్తారు చక్రపాణి అలాగే పల్లవి కలిపి. ఆ కూల్ డ్రింక్ అయితే అవని తాగకుండా, అవని తాగేటప్పుడే వచ్చి, వదిన ఈ కూల్ డ్రింక్ నేను తాగుతాను, ఈ ఫ్లేవర్ అంటే నాకు ఇష్టం, ఇది మీరు తీసుకోండి అని ఎక్స్చేంజ్ చేస్తాడు. ఇంకా మందు కలిపిన కూల్ డ్రింక్ని మొత్తం కూడా తనే తాగేస్తాడు కమల్. అయితే ఇక కమల్ తాగేసి మత్తులో ఊగుతూ ఉంటాడు. ఇంతలో అక్షయ్కి నిజం చెప్పాలని వచ్చిన అక్షయ్ మేనమామ కమల్కి తగులుతాడు. తగలంగాల్ని అప్పుడే ఇంకా అక్షయ్ వచ్చి, ఎవరు మీరు, అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతూ ఉంటాడు. నేనెవరినో నీకు తెలియదు, కానీ నువ్వెవరో నాకు తెలుసు,
నేను ప్రతిరోజు చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను అని అంటూ ఉంటాడు. అక్షయ్ మేనమామ అయితే అక్షయ్ మేనమామ రావడం, అక్షయ్తో మాట్లాడడం చూసి రాజేంద్ర ప్రసాద్ అలాగే పార్వతి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు అని అక్షయ్ నిలదీస్తూ ఉంటే, నేను ఎందుకు వచ్చానో మీ అందరికీ నిజం తెలియాలి, అసలు ఏం జరిగిందో తెలియాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలో రాజేంద్ర ప్రసాద్ వచ్చి, ఏం చెప్తావు నువ్వేమీ చెప్పలేవు, పద వెళ్దాం, ఇక్కడి నుంచి పదరా వెళ్దాం అని రాజేంద్ర ప్రసాద్ అక్కడి నుంచి అక్షయ్ మేనమావని తీసుకువెళ్ళిపోతాడు. ఇంతలో పల్లవి అయితే సైగ చేస్తుంది వాళ్ళ వెనకాలే వెళ్ళమని. అప్పుడే చక్రపాణి కూడా బయలుదేరుతాడు. తర్వాత సరాసరి ఇంటికి వచ్చి ఏంటి రచ్చ చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్ని కొడుకే కానీ పార్వతికి పుట్టలేదని, ఈ ఆస్తి మొత్తానికి అసలు వారసుడు అక్షయ్ అని నేను అందరికీ నిజం చెప్పేస్తాను అని అక్షయ్ మేనమామ రాజేంద్ర ప్రసాద్తో చెప్తూ ఉండగా ఇక చక్కెరపాణి వినేసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఈ వార్త పల్లవికి చెప్తే తనెంతలా షాక్ అయిపోతుందో అని అనుకుంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారు. అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.